Hi guys, welcome to the channel Nikhil's Entertainment and Stock Market Family. సో ఈ వీక్ లో యాక్చువల్లీ నేను నిఫ్టీలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కనిపించుండే నాకు. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చూస్తున్నా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో అన్నమాట. సో యా, సో ఫస్ట్ అయితే ఇవి తీసేద్దాం, ఈ డబ్బాలు తీసేద్దాం, ఇవి మనకు అవసరం లేదు. 1 minute గైస్. ఈ డబ్బాల గురించి లైక్ లాస్ట్ వీడియోలో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన, లైక్ దే ఆర్ ఫార్మింగ్ a consolidation, so there is a very good chance of నిఫ్టీ గోయింగ్ అప్ అని చెప్పేసి హై ప్రాబబిలిటీ ఉందని చెప్పేసిన కదా. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కూడా అబ్జర్వ్ చేసిన, సారీ. సో యాక్చువల్లీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కూడా అబ్జర్వ్ చేసిన అన్నమాట నిఫ్టీలో. సో ఐ వాంట్ టు సే యూ ఆల్ దోస్. సో ఫస్ట్ అయితే మనం ఆర్ఎస్ఐని ప్లాట్ చేద్దాం. ఆర్ఎస్ఐని అయితే చార్ట్ మీదకి తీసుకొస్తాం. అండ్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ఆర్ఎస్ఐ ఓకే, చార్ట్ మీదకి తీసుకొచ్చినాం. వి విల్ రిమూవ్ దిస్ మూవింగ్ యావరేజ్, మనకి ఇది అవసరం లేదు. అండ్ సెట్టింగ్స్ లో మనం 70 ప్లేస్ లో 60 పెట్టేద్దాం, 30 ప్లేస్ లో 40 పెట్టేసేద్దాం. సో దట్ నౌ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. సో ప్యాటర్న్స్ చెప్పడానికి, సో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటిదంటే, 1 minute గా ఇవి రిమూవ్ చేస్తున్నా. సో యా, సో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటిదంటే, ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ అనేది ఎప్పుడు కూడా లైక్ 40 కిందికి పోయినా లేకపోతే 40 నియర్ కి పోయినా దేర్ కెన్ బి అ గుడ్ బుల్ రన్. మీరు ఇక్కడ చూసి వస్తే, ఇది ఎప్పుడు మార్చ్ 2020లో ప్రైస్ ఇక్కడ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఐ అనేది 40 కిందికి పోయింది, చూసింది కదా. 40 కిందికి పోయిన తర్వాత మ్యాసివ్ బుల్ రన్ ఇచ్చింది. లైక్ లైక్ చాలా మంచి పర్సంటేజ్ ఇచ్చింది, ఇట్లా మ్యాసివ్ బుల్ రన్ ఇచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే 2020 నుండి అంటే ఇక్కడ బాటమ్ ఫామ్ చేసింది, లైక్ ఆర్ఎస్ఐ అనేది 40 బిలో బాటమ్ ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఆర్ఎస్ఐ అసలు 50 బిలో కూడా వెళ్ళలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే 50 బిలో కూడా వెళ్ళలేదు. ఒక్కసారి 50 దగ్గరికి వచ్చింది, కానీ 50 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. బట్ మనం ఈ మంత్ లో చూస్తే, ఈ వార్ సిచ్యువేషన్ లో ఆర్ఎస్ఐ అనేది 50 బిలో పోయింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ నియర్ 40 అన్నమాట. సో వన్స్ ఆర్ఎస్ఐ అనేది 40 టచ్ అయితే దేర్ కెన్ బి ఏ హై ఛాన్స్, హై ప్రాబబిలిటీ దట్ నిఫ్టీ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ అండ్ మ్యాసివ్ రిటర్న్స్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ ఆర్ అప్కమింగ్ మంత్స్. సో మీరు ఇది అబ్జర్వ్ చేసేయండి. ఈ ప్యాటర్న్ అనేది నేను అబ్జర్వ్ చేసిన అనమాట. మనం వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఆర్ఎస్ఐ అనేది లైక్ జాన్ ఫిబ్ యా ఫిబ్రవరి దగ్గర 40 బాటమ్ ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్, ఆల్మోస్ట్ 16 నుంచి 20 వరకు ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ అనేది కిందికి రాలేదు, 50 కిందికే రాలేదు ఇన్ ద మంత్లీ టైం ఫ్రేమ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఈ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయండి. లైక్ ఆర్ఎస్ఐ అనేది 50 కిందికి రావట్లేదు అసలు ఒక 4-5 ఇయర్స్ వరకు. అంటే దాని అర్థం ఏంటిది, ఇప్పుడు 50 కిందికి వచ్చింది. సో 40కి టచ్ అయ్యి దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ దట్ పైకి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒక్కసారి 40కి టచ్ అయ్యి పైకి బౌన్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు ఆర్ఎస్ఐ అనేది 50 కిందికి రాదు. ఆర్ఎస్ఐ 50 కిందికి రాదు అంటే లైక్ నెక్స్ట్ 4-5 ఇయర్స్ అనేది దెర్ విల్ బి ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ నిఫ్టీ టు గివ్ రిటర్న్స్, టు గివ్ మోర్ రిటర్న్స్. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూస్తే సమ్వేర్ బిట్వీన్ 2011లో ఆర్ఎస్ఐ అనేది 40 దగ్గరికి వచ్చి ఆ తర్వాత మంచి బౌన్స్ ఇచ్చి లైక్ ఆర్ఎస్ఐ అనేది నెక్స్ట్ 5-6 ఇయర్స్ వరకు మళ్ళీ 50 కిందికి అయితే రాలేదు. సేమ్ హియర్ ఎక్కడ 2009 వరకు కింద ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు ఆర్ఎస్ఐ అనేది 50 కిందికి రాలేదు. సో యు ఆర్ అబ్జర్వింగ్ ద ప్యాటర్న్, రైట్? ఆ ప్యాటర్న్ ఏం చెప్తుందా అంటే ఆర్ఎస్ఐ అనేది ఆల్మోస్ట్ 50 కిందికి రాదు అంత తొందరగా, అంత సులువుగా 50 కిందికి రాదు. బట్ వన్స్ 50 కిందికి వచ్చి 40 టచ్ అవుతుంది అంటే అక్కడ నుంచి బౌన్స్ అయిన ప్రతిసారి నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు ఆర్ఎస్ఐ అనేది 50 కిందికి రావట్లేదు అండ్ వీ కెన్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన, యాజ్ వెల్ యాజ్ లాస్ట్ వీక్ కూడా మనము ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నాం, రైట్? లైక్ 18-24 months నిఫ్టీ అనేది కన్సాలిడేషన్ లో ఉంటే దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ దట్ మ్యాసివ్ బుల్ రన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. అండ్ ఇది సెకండ్ థింగ్.
అండ్ థర్డ్ థింగ్ ఫిబొనాచి. సో ఫిబొనాచి అంటే ఎట్లా గీస్తాం మనము, స్వింగ్ లో నుంచి స్వింగ్ హై వరకు గీస్తాం ఫర్ బుల్లిష్ ట్రేడ్స్. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఇది స్వింగ్ లో మీరు చూసుంటే, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది. సో ఇది స్వింగ్ లో అవుతుంది, యాజ్ వెల్ as ఇది మన స్వింగ్ హై అవుతుంది. ఇది మన స్వింగ్ హై హై అవుతుంది. అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఐ జూమ్ ఇట్, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ అనేది గోల్డెన్ జోన్ లో రివర్స్ అయింది. అంటే 0.5 to 0.6 మధ్య ఉన్న ఆ ఆ గ్యాప్ ని గోల్డెన్ జోన్ అంటాం అనమాట. సో 0.5 to 0.618. సో స్వింగ్ లో నుంచి స్వింగ్ హై వరకు వచ్చేస్తే మనకు రిట్రేస్మెంట్ ఎక్కడ వరకు అయింది, గోల్డెన్ జోన్ దగ్గర రిట్రేస్మెంట్ అయ్యి అక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ పోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ గోల్డెన్ జోన్ దగ్గరికి వస్తుంది. లైక్ ఇంకా గోల్డెన్ జోన్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా రాలేదు, 0.5 దగ్గర సపోర్ట్ తీసుకుంది. దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ నెక్స్ట్ వీక్ లో కూడా కొంచెం కింద పడే ఛాన్స్ ఉంది. బట్ 0.5 to 0.6 మధ్య మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి పోయే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి యాజ్ ఫర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఇది థర్డ్ ప్యాటర్న్ అన్నమాట. సో ఈ త్రీ ప్యాటర్న్స్ ఏం చెప్తున్నాయి మనకు, ఈ త్రీ ప్యాటర్న్స్ కూడా ఏం చెప్తున్నాయి మనకు, లైక్ దెర్ ఇస్ ఏ వెరీ గుడ్ ఛాన్స్ దట్ బుల్ రన్ మే కమ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years, ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐఎమ్ అగైన్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్. సో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ కాబట్టే లైక్ మీకు ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నా, బట్ దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. సో ఈ ప్యాటర్న్ కూడా ఏం చెప్తుంది అంటే, దెర్ ఇస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ బుల్ రన్ మే కమ్ రివర్సల్, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ కి అని చెప్పేసి ఈ టూల్ కూడా చెప్తుంది. ఫస్ట్ ఆర్ఎస్ఐ టూల్ మనకు చెప్పింది. ప్రైస్ యాక్షన్ లాస్ట్ వీక్, ప్రైస్ యాక్షన్ 18 to 24 months కన్సాలిడేట్ అయితే దేర్ ఇస్ ఏ హైయర్ ఛాన్స్ దట్ మార్కెట్ విల్ గో అప్ అని చెప్పేసి ప్రైస్ యాక్షన్ మనకు పాజిటివ్ ఉంది. ఫిబొనాచి టూల్ మనకు పాజిటివ్ ఉంది. ఆర్ఎస్ఐ మనకు పాజిటివ్ ఉంది. అండ్ మనము ఇంకొక టూల్ కూడా యూజ్ చేస్తాం, ఇంకొక ఇండికేటర్. యాక్చువల్లీ నేను రీసెంట్లీ టూల్ ని వాట్ యూ కెన్ సే డిస్కవర్ చేసిన, డిస్కవర్ ఇన్వెంట్ చేసిన అనట్లేదు, ఎవరో ఇన్వెస్ట్ చేసిండు. ఫైనల్లీ నితిన్ అన్న ఒక ఒక అతను ఉంటాడు, హీఈస్ వెరీ ఎక్స్పర్ట్. అతను ఇన్వెస్ట్ చేసిండు, నేను అది ఈ మధ్యలో డిస్కవర్ చేసిన. అండ్ దట్ ఇండికేటర్ నేమ్ ఇస్ ఎన్ఎస్సి నెట్ హై, నెట్ న్యూ హైస్. ఇది మనం ప్లాట్ చేసుకుందాం చార్ట్ మీద. అండ్ లెట్స్ గో ఫర్, ఓకే ప్లాట్ కాలేదా, 1 minute ప్లాట్ చేద్దాం ఏమవుతుంది. సో యా, అప్లై అప్లై చేసిన తర్వాత విల్ బి గోయింగ్ ఫర్ డైలీ టైం ఫ్రేమ్. అండ్ దీంట్లో ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే -25 ని టచ్ అవుతుందో, -25 ని టచ్ అయిన ప్రతిసారి మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ 25, -25 దగ్గర ఒక లైన్ గీసుకుందాం. 1 minute గ్యాస్, 23, 25, సారీ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ 25, ఓకే 25, ఎగ్జాక్ట్ 25 దగ్గర ప్లాట్ చేయలేను, బట్ 25.14, 25 దగ్గర ప్లాట్ చేస్తున్నాం మనము. ఫస్ట్ మనం కోవిడ్ టైంలో చూద్దాం. సో ఫస్ట్ 2022లో చూద్దాం, జూన్ 2022 ప్రైస్ అనేది -25 ని టచ్ అయింది ఇన్ ద డైలీ టైం ఫ్రేమ్. దాని తర్వాత ప్రైస్ అనేది -25 ని టచ్ అయిన తర్వాత చాలా మంచి బుల్ మూవ్ ఇచ్చింది, చాలా మంచి అప్ మూవ్ ఇచ్చింది నిఫ్టీ. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి కూడా చూద్దాం, కోవిడ్ టైంలో కూడా చూద్దాం, పోయేదేముంది. సో కోవిడ్ అనేది మార్చ్ 2020 కదా. సో యా, లెట్స్ వెయిట్. సో ఇది యా, సో మార్చ్ 2020లో కూడా సి 25 కిందికి పోయింది అసలు ప్రైస్. 25 కిందికి పోయిన తర్వాత మంచి బుల్ రన్ ఇచ్చింది. యు ఆర్ అబ్జర్వింగ్ ద ప్యాటర్న్ రైట్. మళ్ళీ ఇది కూడా చూద్దాం. మళ్ళీ టూ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు టచ్ అయింది, ఇదిగో 2023లో టచ్ అయింది. 2023లో 25ని టచ్ అయింది. టచ్ అయిన వెంటనే మళ్ళీ మ్యాసివ్ బుల్ రన్ ఇచ్చింది, లైక్ ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చేసింది. సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ ఈ మధ్యలో 20, ఇదిగో ఇక్కడ ఒకసారి 25ని టచ్ అయింది. 25 టచ్ అయిన తర్వాత అగైన్ వీ గాట్ ఎ వెరీ గుడ్ మూవ్, ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ మూవ్ వచ్చింది. అది కూడా ఇండెక్స్ లో 10 to 15% ఆఫ్ మూవ్ అంటే చాలా మంచి మూవ్ అది.
ఆ తర్వాత మళ్ళీ -25ని ఇదిగో ఇక్కడ టచ్ అయింది. ఇవి టచ్ కావడానికి వచ్చినాయి కానీ టచ్ చేయలేదు. కానీ -25ని ఇక్కడ టచ్ చేసింది. సో దేర్ ఈస్ ఎ పాసిబుల్ రివర్సల్. అది -25 టచ్ అయినా వెంటనే నెక్స్ట్ 2 డేస్ మంచి గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి చూసినరా. సో ఈ ప్యాటర్న్ కూడా మనకి ఏం చెప్తుందా అంటే దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్ అని నాకు అనిపిస్తుంది. ఏమో మార్కెట్ రివర్స్ అవుతుందో రివర్స్ అవ్వదో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు. లైక్ మార్కెట్ బాటమ్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది, ఎక్కడ ఫామ్ చేస్తుంది అని ఏ తోప్ ట్రేడర్ కూడా చెప్పలేడు. ఈవెన్ రాకేష్ జుంజున్వాలా గారు చెప్పలేరు, వారన్ బఫెట్ చెప్పలేరు. బట్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీస్. అండ్ లాస్ట్ వీక్ తో పాటు ఈ వీక్ లో కూడా 3 టూల్స్, 3 to 4 టూల్స్ గురించి చెప్పిన. అండ్ ఈ 3 to 4 టూల్స్ కూడా దే ఆర్ ఇండికేటింగ్ దట్ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ అనమాట. నేను బై ఆర్ సెల్ రికమెండేషన్ చెప్పట్లేదు. ఐఎమ్ సేయింగ్ ద పాసిబిలిటీస్, మార్కెట్ రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి మాత్రమే చెప్తున్నా. సో యా గైస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. బై.